అంటే దీంట్లో ఒక రకం కాదు, ఒక 2-3 రకాల శక్తులు, మతోన్మాద శక్తులు పొలిటికల్గా ఉపయోగించుకున్నాం అనేవాళ్ళు ఇలా అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఒక పాస్టర్ ఏమంటాడు, మేము బైబిల్ పక్కన పెడితే ఊచకోతలు కోస్తామంటాడు. అంటే వాడి మనసులో ఎప్పటి నుంచో ఉంది హిందువులను ఊచకోతలు కొయ్యాలని చెప్పి. ఓ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది, ఈ సందర్భంగా మనం ఊచకోతలు కోసేద్దామని రెచ్చగొడుతున్నాడు. అంటే ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఈ విషయంలో మనకు ఆధారాలు లభ్యమయ్యాయి, వీడియోలు అన్నీ దొరుకుతున్నాయి, పోలీసులు తరువుగా ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు చెప్తారు. జనాలకి 2-3 రోజులు పోయినాక అన్నీ అర్థమవుతాయి. రేపొద్దున ఒక మిస్టీరియస్గా ఇంకోటి డెత్ ఏదో జరిగిద్ది, ఇంకో ప్రమాదం ఏదో జరిగింది, లేదా వీళ్ళు క్రియేట్ చేస్తారు. వీళ్ళు ఎవరినో ఒకటి చంపేసి ఇప్పుడు హిందువుల్ని మనం టార్గెట్ చేయాలంటే ఒకడు బలి అవ్వాలి అని చెప్పి ఎవరినో ఒకటి బలి చేసేసి ఈ హిందువులు చేసేసారు అని హిందువుల్ని ఊచకోతలు కొద్దామని చెప్పి మళ్ళీ అక్కడ రెచ్చగొట్టచ్చు. కాబట్టి ఎవడైతే హింసకి ప్రేరేపిస్తున్నాడో, మత కలహాలు సృష్టించి విధ్వంసం చేయాలని ప్రేరేపిస్తున్నాడో వాడి ఇంటెన్షన్ కేవలం వ్యక్తిగతం కాదు, వాడి వెనకాల ఏదో పెద్ద మాఫియా ఉండే అవకాశం ఉంది.